మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి నెల ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ మాసం ఏ విధంగా ఉంటుంది? మనకి ఈ మాసంలోనే చంద్రగ్రహణం ఉంది. దీని తాలూకు ఇంపాక్ట్ ప్లస్ అంటారా, మైనస్ అంటారా? అలాగే ఉగాదిని ఏ విధంగా పురస్కరించుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అబ్బా. ముందుగా మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మకర రాశి వారికి ఎందుకు కంగ్రాచులేషన్స్ అంటే గడిచినటువంటి సందర్భాలు ఎంతో బాధను మిగిల్చిన వీళ్ళకు 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి ఈ 2026 జనవరి, ఫిబ్రవరి వరకు కూడా కొంత మంచి చేసినా చెడవడం కానీ, ఇంట్లో పిల్లలతో కానీ, భర్తతో కానీ, బంధువులతో కానీ కొంత ఇబ్బందిని కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. సో మన వీరికి 2వ భావంలో కుజరాహుల కలయిక, 3వ భావంలో శని సూర్యుల కలయిక, మరి వీరికి 8వ భావంలో ఏర్పడేది చంద్రగ్రహణం. మరి ఇన్ని భావాలను మనము వీరికి చెప్పేటువంటి పరిస్థితి. ఏది ఏమైనా జన్మ జాతకం వేరు, గోచారం వేరు. ఈ గోచారంలో అందరూ వస్తారు. మీరు, నేను, మెగాస్టార్ చిరంజీవి, హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్స్, రాజకీయ నాయకులు, సినీ నాయకులు, రాజకీయ నాయకులు అందరూ వస్తారు. మీరు మన ఇంటి పక్క, ఎందుకంటే ఇది గోచారం అంతే, అందరూ వస్తారు. క్రికెటర్స్ అందరూ. మరి నాది అనేది ఏది? మీ వ్యక్తిగత జాతకం. మరి లేదా నేను చెప్తా అంటున్నా, అది తెలుసుకోండి ముందు. అయ్యో నాకు ఒక జబ్బు ఉందే అని బాధపడేటువంటి దానికంటే ఈ జబ్బు ఎప్పుడు నయమవుతుంది, దీనికి సంబంధించి మనకు ఎలాంటి ట్రీట్మెంట్ వాడడం ద్వారా మనకు శుభాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ముఖ్యంగా మకర రాశి వారంటేనే చాలా మొండి స్వభావం కలిగినటువంటి వారు. ఎవరి దగ్గరికి వెళ్ళరు. వీరి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే చేయకుండా ఊరుకోరు. సో ఒక ఈగో ఫీలింగ్తో ఉండేటువంటి వారు. అదేవిధంగా ధర్మంగా ఉంటారు. ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి విధంగా ఉండేటువంటి వారు. తప్పకుండా వీరికి అన్యాయం చేస్తే మాత్రం తట్టుకోలేరు. ఇది గమనించుకోండి. సో ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో మరి ఈ యొక్క మకర రాశి వారికి 8వ భావంలో ఏర్పడడం ద్వారా కొంత మీకు కంటికి సంబంధించి, స్టమక్ రిలేటెడ్, పంటికి సంబంధించి, టీత్ రిలేటెడ్, స్టమక్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి అయితే ఉన్నది. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. ఎప్పుడు ఇట్లనే ఉంటుంది అనేటువంటిది అయితే కాదు. కనుక అదేవిధంగా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వీరి తల్లిగారికి కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి. అది ఎలాంటి ఆరోగ్య సమస్యలు అంటే లైక్ కొంచెం అంటే 60+ ఉంటే మాత్రం ప్రాణాపాయ సూచనలే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది అని చెప్పడం జరుగుతున్నది. ఇక ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి మీరు దూరమైనప్పటికీ గత సంవత్సరము ఇంకా మీకు పనులు ముందుకు రావటం లేదు అనే విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క మనకు మకర రాశి వారు ఉన్నారో గురువు బలము బాగా తగ్గడం వల్ల అనవసరమైనటువంటి గొడవలు కానీ, అనవసరమైనటువంటి ఆలోచనలు కానీ, మితిమీరిన కోపం కానీ, మితిమీరిన ఆవేశం కానీ, ఈగో ఫీలింగ్ మూలకంగా కానీ, మాట మూలకంగా కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో అద్భుతమైనటువంటి డబ్బులు వచ్చే పరిస్థితి ఉన్నది. ఈ మార్చి నెలలో, ఈ యొక్క
మకర రాశి వారికి ఎక్కడి నుంచైనా డబ్బు కానీ, లాటరీలు కానీ, గుర్రపు పందాలు కానీ, ఆన్లైన్ గేమ్స్ కానీ, ట్రేడింగ్ కానీ కొడితే మళ్ళీ జాక్పాట్ ఇక. అయితే మళ్ళీ వీరి వ్యక్తిగత జాతకంలో కొంచెం ఏమైనా యోగాలు ఉన్నాయో చూసుకోవాలి. ఒకవేళ వీరి జాతకంలో మంచి మంచి యోగాలు, ఇప్పుడు బుధాదిత్య యోగము, చంద్రమంగళ యోగము, ఇలా మనకు ఇంకా చూసుకున్నట్టయితే గజకేసరి యోగాలు, ఈ యోగాలు చాలా ఉంటాయి. ఈ యోగాలలో ఏదైనా ఒక యోగంతో వీరి జాతకం ఉంటే కొట్టచ్చు, మంచి అద్భుతమైనటువంటి జాక్పాట్ వస్తుంది. కానీ ట్రై చేయండి, బాగానే ఉంటుంది ఖచ్చితంగా ఈ మకర రాశి వారు. సో ఓవరాల్గా ఇక మరి వీరికి సంబంధించింది కొంచెం మానసికంగా కొంత ఉల్లాసంగానైతే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశి వారు మార్చి నెలలో, అదేవిధంగా కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు అనేటువంటి సందర్భం అయితే ఉన్నది. అదేవిధంగా అధికంగా డబ్బు ఖర్చు, నేత్ర సామర్థ్యహీనత, లాభాల మందగింపు, కొంత మోసపూరితమైనటువంటి వాతావరణంతో కూడి, అదేవిధంగా దుష్టులతో అకారణంగానే కొన్ని కలహాలు, ప్రమాదాలు, కార్యవస్తు నష్టాలు, అదేవిధంగా భార్యాభర్తలలో కూడా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు, అనారోగ్య సమస్యలు మాత్రము మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. సో అదేవిధంగా ఇంకా మనకు శత్రువులపై విజయము అని చెప్పుకోవచ్చును. ఇక్కడ కొంత వేడి రిలేటెడ్ హాట్ వాటర్ కానీ, అదేవిధంగా చెప్పలేం ఏ రకంగానో కరెంటు రిలేటెడ్ కానీ దీనికి సంబంధించి కొంత ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చక్కటి కీర్తి, ధనాదాయము, శ్రమకు మంచి గుర్తింపు ఇవన్నీ అయితే లభించేటువంటి సందర్భాలలో శనితో సూర్యుడు కలిసి ఉన్నాడు కనుక జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా కొంత కోర్టు రిలేటెడ్ కేసులు కానీ, కొన్ని స్థానాలలో మనకు కొంచెం అగౌరవము లభించేటువంటి సందర్భాలు కానీ చోటు చేసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. ఎందుకంటే గతంలో 2018-19 నుంచి కూడా చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తూనే వస్తున్నారు. 2020, 21, 22 అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ, చిన్న చిన్న విషయాలకు కోపం అధికంగా రావడం కానీ, మనం ఎంత మంచిగా ఉన్నా మన ప్రవర్తనపై ఎదుటి వ్యక్తి వేలుపెట్టి చూపెట్టడం కానీ, బట్టగాల్చి మీద వేయడం కానీ, అసలు 1-2 కాదు, నమ్మినటువంటి వ్యక్తులే మనల్ని మోసం చేయడం కానీ, ట్రేడింగ్లో అధిక మొత్తంలో లాస్ అవ్వడం కానీ, ఇలా వీళ్ళకు ఒక సిక్స్త్ సెన్స్ అనేది బాగా పనిచేస్తుంది. సో ఇంకా ఏమిటి అంటే మంచి ఆస్ట్రాలజర్స్ విన్నారా, మంచి ఆస్ట్రాలజర్స్ కావచ్చును, అదేవిధంగా మంచి వ్యక్తులు కూడా ఈ సమయాలలో కుప్పకూలిపోయారు. 2023, 2024లో మకర రాశికి సంబంధించినటువంటి వారు గతంలో చూసుకున్నట్టయితే ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రభుత్వంలో వారే గెలుస్తారు అని చెప్పి కూడా చాలా మొత్తంలో చాలామంది కూడా అంటే లైక్ డబ్బు కోసమా ఇంకా దేనికోసమా అని మనం చెప్పకూడదు, కానీ వారికి అట్లా ఆ విధంగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారు కొంచెము జాగ్రత్తగా ఎప్పుడూ ఉండాలి. మీ నీడను కూడా మీరు నమ్మొద్దు, మీరు ధర్మంగా ఉండాలి. ఎందుకంటే శనికి సంబంధించింది కనుక మీరు అధర్మమైన పనులు చేసినా, అసత్యాలు చెప్పినా, అలా అని చెప్పి నేనే గొప్ప అని చెప్పినా కూడా ఇబ్బంది. కనుక మనము ఉండేటువంటి స్థానంలో, మనం ఉండేటువంటి పరిస్థితిలో ఉంటే సరిపోతుంది. తప్పకుండా అమ్మవారు మనకు యోగిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇదంతా కూడా మనకు గోచారం. గ్రహచారము అనేటువంటి సందర్భాలలో వ్యక్తిగతంగా మనకు ఒక చార్టు, 12 చార్ట్స్లో మనకు ఏంది కోరిక, ఆరోగ్యమా, డబ్బులా, ఎందుకు ఆగుతలేవు డబ్బులు ఎట్లా ఆగాలి, మనీ రిలేటెడా, లేదా వివాహానికి సంబంధించి, ఇలాంటివి క్లియర్గా మనకు చూస్తే అర్థమవుతుంది చార్ట్. సో దాన్ని చూస్తూ ముందుకు వెళ్ళడం ద్వారా
మంచి ఫలితాలు ఉంటవి. ఒకటే చెప్తున్నాను, పదే 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 నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో మార్పు ఉండకుంటే నన్ను అడగండి, ఇట్టి కోశాన కూడా. ఎందుకు అంటే నేను నా సబ్జెక్టు ప్రకారంగా నేను ధైర్యంగా నేను మీతోటి మాట్లాడుతున్నాను కనుక అది గమనించుకోండి. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా ఈ మాసం ప్రత్యేకంగా వీళ్ళందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.